మన రెడ్ హెల్ గడికి బ్రీడింగ్ చేసిన తర్వాత ట్యాంక్ అయితే సెటప్ చేయలేదు. మన రెడ్ హెల్ గడి చాలా ఫీల్ అయిపోయాడు అనమాట. అందుకే ఒక ట్యాంక్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా గ్లాస్ ట్యాంక్ సెట్ చేయొచ్చు కదా బ్రో, థర్మాకోల్ బాక్స్ ఎందుకు అని అంటే, నెక్స్ట్ టైం బ్రీడింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్ గా థర్మాకోల్ బాక్స్ లోనే బ్రీడింగ్ పెడదాం అనుకుంటున్నా. అందుకే మన రెడ్ హెల్ గడిని ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను. చాలా మంది మన రెడ్ హెల్ గడి బ్రీడింగ్ అప్డేట్ అడిగారు. యాక్చువల్లీ 60 బేబీస్ వచ్చాయి అనమాట. అందులో 40 మాత్రమే బతికాయి అండ్ కాపాడుకోగలిసాను. దాని అప్డేట్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కవర్ అయితే ఎందుకు వేస్తున్నాను అంటే, దీనికైతే చిన్న కన్నం ఉంది. నేనే కోపంలో కొట్టాను, నాది నాకే చూపించింది, మొత్తం కారిపోయింది. ఇప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు పనికి రాకుండా పోతుంది. పనికిరాని దాన్ని కూడా మనం ఈజీగానే వాడేస్తాం ఒక కవర్ వేసి. అండ్ మన రెడ్ గడ్ని షిఫ్ట్ చేసేసి ఇంకా బాదం ఆకులు వేసేసి ఇంకా లిక్విడ్ అయితే వేసేస్తాను. ఇది పౌడర్ ఫార్మాట్ లో ఉందన్నమాట నా దగ్గర. ఈ వీడియోలో అయితే మన రెడ్ గడికి ట్యాంక్ సెటప్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మన స్వీటీకి ఒక ట్యాంక్ సెటప్ చేసేసి ఇంకా తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత బ్రీడింగ్ అప్డేట్ కూడా పెడతాను. ఇంకా నెక్స్ట్ కంటెంట్ ఏం చేద్దాం అన్నది మీరైతే ఐడియా ఇవ్వండి. ఫస్ట్ టాపిక్ వచ్చి ఫ్లవర్ మీద కంటెంట్ చేద్దాం, లేదు బీటా బ్రీడింగ్ మీద కంటెంట్ చేద్దాం. దేని మీద అనేది మీరు కామెంట్ చేయండి.